ఆ గంగని ఇంట్లో నుంచి గెంటేయచ్చు అనుకుంటే మావయ్య గారేమో ఇలా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇంకా కార్యం కాస్త అయిపోతే గంగని మనం ఏం చేయలేం అత్తయ్య గారు. ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు? పారు గురించి. ఎప్పటికైనా ఈ ఇంటి కోడలివి నువ్వేనని నేను పారుకి మాటిచ్చాను. ఇప్పుడు ఈ రిసెప్షన్లో వాళ్ల శాంతి ముహూర్తం గురించి తెలిస్తే నేను పారుకి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆంటీ, నా గురించి ఆలోచిస్తున్నారా? మీరు మరీ అంతగా ఆలోచించి బాధపడక్కర్లేదు. నేనేంటి, రుద్ర గంగల రిసెప్షన్ కి రావడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నేను ఏదైనా అది నాది అని డిసైడ్ అయ్యాను అంటే నా సొంతం చేసుకోకుండా వదిలిపెట్టను. రుద్ర నావాడండి. తనని నా సొంతం చేసుకునేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. రిసెప్షన్ గురించి తెలిసి నువ్వు బాధపడతావేమో అనుకున్నాను. బాధపడుతూ కూర్చుంటే రుద్రని దక్కించుకోలేను కదా ఆంటీ. గంగ కంటే అన్ని విషయాలలో నేనే బెటర్ అని రుద్ర రియలైజ్ అయి గంగని వదిలేసి నన్ను పెళ్లి చేసుకునే వరకు ఇలానే వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఈ మాత్రం కోఆపరేట్ గా ఉంటే చాలు. ఆ గంగను తరిమేయడం నాకు చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పారు. అమ్మా ప్రీతి, ఏనా పారు నీ ఫంక్షన్ కి ఎవరు పిలిచారు? తెలీదు నానా. వదినే ఇన్వైట్ చేసుంటుందన్నయ్య. శకుంతల, వస్తున్నానండి, ఇప్పుడే వస్తాను. నువ్వు వస్తావని అనుకోలేదు పారు. నేను రమ్మన్నాను బ్రో. ఎందుకు? ఎందుకంటే గ్రాండ్ గా జరగాల్సిన ఈ రిసెప్షన్ ని కాస్త టెన్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ లోని రుద్రని గంగని విడదీయటానికి. ఏం చేయబోతున్నారు? జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బ్రో. అవును, తన్నెందుకు రమ్మన్నావు శకుంతల? అందరు గెస్టుల్లాగానే తను కూడా గెస్ట్, అంతే. మీరెందుకింత హెస్టేట్ అవుతున్నారు? అది కాదమ్మా, పారుతో అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ అయింది కదా. అలాంటిది ఈ రిసెప్షన్ లో పారు కనిపిస్తే గెస్ట్లందరూ నానా రకాలుగా అనుకుంటారు కదా. అనుకునేవాళ్లు పారు ఉన్నా అనుకుంటారు, పారు లేకపోయినా అనుకుంటారు. ఇంకా తను ఈ ఫంక్షన్ లో ఉండటమే బెటర్. అట్లీస్ట్ తను కాంప్రమైజ్ అయిందని అనుకుంటారు. లేదు అంటే మనం తనకేదో ద్రోహం చేశామని ఫీల్ అవుతారు. అందుకే పిలిచాను. నువ్వు చేసే ప్రతి పనికి నీ దగ్గర కారణాలుంటాయి కదా. కారణం లేకుండా నేనేమీ చెయ్యను అని మీకు తెలుసు. అది కాదు నేను వనిత గారు, వస్తున్నాను. అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా నాన్న, వదిలేయండి. అవునానయ్య, వదిన ఈ ఫంక్షన్ జరగడానికి ఒప్పుకుంది. ఈ రిసెప్షన్ జరిగిపోతే అన్నీ క్లియర్ అయిపోతాయి. నేను కూడా అదే అనుకుంటున్నాను. అవును, గెస్ట్లందరూ వచ్చేస్తున్నారు. రుద్రగంగా ఇంకా రాలేదేంటి? వదిన రెడీ అవుతుంది పెద్దనాన్న. అదిగో అన్నయ్య వస్తున్నాడు.
మస్తీ అమ్మాయి అయినా బాగుంటుందని విన్నాను. బాగుండడం కాదు, భయంకరంగా ఉంది మేకప్. లేకితనమంటే ఇదే. లేక లేక గొప్పింటి కోడలైతే ఇలానే ఫేక్ స్టేటస్ చూపించాలనుకుంటారు. మై గాడ్, అసలేంటా మేకప్? వెరీ ఫన్నీ. నాకైతే సర్కస్ లో బఫన్ గుర్తొస్తోంది. ఏంటి రుద్ర, నాకంటే అందంగా కనిపించాలని నీ భార్య చేతికి దొరికిన కలర్స్ అన్ని రాసేసుకుందేమో. అమ్మా గంగా, అమ్మా ఏటయ్య అవతారం చక్కగా సీర కట్టుకోకుండా. అది కాదమ్మా. గంగా, ఆర్డర్స్ ఎందుకు వేసుకున్నావు? అసలు ఆ మేకప్ ఏంటి? అద్దంలో చూసుకున్నావా? నాకేం తెలుసు, మీరే కదా ఆ మేకప్ వేసే అమ్మాయి. ఎలా చెప్తే అలా చేయమన్నారు, అదే చేశాను. ప్రీతి, గంగన్ రెడీ చేసి తీసుకురమ్మంటే ఇదేనా మీరు చేసింది? లేదు నానా, గంగ కోసం స్పెషల్ గా బ్యూటీషియన్ ని పిలిపించాం. తనే రెడీ చేసింది. ఎందుకు ఇలా చేసిందో తెలియట్లేదు. నేను ఇప్పుడే తనని తీసుకొస్తాను.